హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఈజీగా కొత్తిమీర ఉల్లికాయం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కొత్తిమీర ఒక పెద్ద కట్టను తీసుకొని శుభ్రంగా కడిగేసేయండి. అలాగే 15 నుంచి 20 దాకా వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. 4 చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకోండి. ఇప్పుడు కొత్తిమీరను శుభ్రంగా కడిగేసేయండి. పెద్ద కొత్తిమీర కట్టను శుభ్రంగా కడిగేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి 4 మీడియం సైజు ఉల్లిపాయలను మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 8 చిల్లి కారం మీ కారానికి తగినంత వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసాను. దీనిలోనే జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే 15 నుంచి 20 దాకా వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. పొట్టుతో సహా వేసుకొని ఉప్పు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ ఉండాలి. ఉల్లిపాయలు కూడా వెల్లుల్లి రెబ్బలు ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. దీనిలోనే పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినపగుళ్ళు 1 టీ స్పూన్, అలాగే ఆవాలు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకొని 3 ఎండుమిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోండి. ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఉల్లి ముద్దను వేసుకోండి. ఉల్లికారం పేస్ట్ని వేయండి. ఉల్లికారం పేస్ట్ని వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇవి అన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయ్యి రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం ఉల్లిపాయలు ఇవన్నీ పచ్చివే వేసాం కాబట్టి మొత్తం మంచిగా ఫ్రై అయిపోయి కొంచెం రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే లైట్గా రంగు మారుతుంది. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఫస్ట్ ఒకసారి బాగా కలపండి. అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగా కొత్తిమీర మంచిగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం వేసుకోండి. నాకైతే ఇంకొంచెం పడింది. ఇలాగ ఉప్పు కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో ఇలాగా ఈ ఉల్లి పేస్ట్ని వేసేసి కొత్తిమీర ఉల్లికాయంతో తింటే కడుపు నిండుగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.